హరే కృష్ణ. మన ఆదివారం శ్లోక మెమరైజేషన్ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. లాస్ట్ వీక్లో చర్చించిన వాటి మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయి. దాని తర్వాత మనం ఈరోజు 3 శ్లోకాలు నేర్చుకుందాం. పరిశుష్యతి అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? డ్రైయింగ్ అప్. వెరీ గుడ్. డ్రైయింగ్ అప్ అంటే ఎండిపోతుంది. అర్జునుడి యొక్క ధనుస్సు పేరేంటి? వెరీ గుడ్. ధనుస్సు అంటే బో యొక్క పేరు గాంధీవం. కేశవ అంటే ఎవరు? కృష్ణుడు. వెరీ గుడ్ దేవసేన. కృష్ణుడు. కానీ ఏ విధంగా వచ్చింది ఆ పేరు? కేశవ అని ఎందుకంటారు కృష్ణుడిని? కోలలపూడిలో ఒక గుడి ఉంది, చిన్న కేశవ స్వామి అని. అంటే కేశవ అంటే కృష్ణుడు, కానీ ఆయన కేశవ అని ఎందుకు అంటారు? ఎందుకంటే కేసి అనే అసురుడిని సంహరించారు, అందుకే ఆయన కేశవ అంటారు. కేసి అని బృందావనంలోకి వచ్చింది అనమాట, గుర్రం యొక్క రూపాన్ని ధరించి. గుర్రంలా కనిపిస్తుంది, కానీ రాక్షసుడు అన్నమాట. సో ఆ రాక్షసుని చంపాడు కాబట్టి కేశవ అంటారు. త్వక్ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? స్కిన్. వెరీ గుడ్. స్కిన్, చర్మము. జస్వంత్ బాగా చదివారు ఈరోజు. ముఖం అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ఏంటి? నోరు గురుజీ. వెరీ గుడ్. నోరు. నా నోరు ఎండిపోతుంది అని చెబుతాడు అనమాట. అర్జునుడు ఆ యుద్ధరంగంలో అందరినీ చూసి, వాళ్ళ బంధువులని, వాళ్ళ తాతలని, మేనమామలని, సోదరులని అందరినీ చూసి ఆయనకి యుద్ధం చేయటానికి ఇష్టం ఉండదు అన్నమాట. యుద్ధం చేయడానికి ఇష్టంగా చేతి నుండి గాంధీవం జారిపోతుంది, నోరెండిపోతుంది, చర్మం కాలిపోతుంది. ఈ విధమైన లక్షణాలన్నిటి గురించి గత వారం చూసాం మనం. ఈ రోజు చూద్దాం 31, 32, 33 ఇంకా ఏమి చెప్పాడు అర్జునుడు. ఇప్పుడు మనం మొదట ఎలా ఉచ్చరించాలో, ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. దాని తర్వాత నేర్చుకుందాం ఒక్కొక్క లైన్ 3 సార్లు చదివి. నేను తెలుగులో ప్రొనౌన్స్ చేసి చెబుతాను. నా చ శ్రేయో, అక్కడ ఎస్ అని ఉంది కదా, అక్కడ ఆ ఉందన్నమాట. కాకపోతే దాన్ని ఆని మనం ప్రత్యేకంగా ఉచ్చరించకూడదు, అందుకే ఎస్ అని రాశారడా. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. సో ఈ విధంగా ఉచ్చరించాలి. నా చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓకే, ఇప్పుడు జస్వంత్ ఇంగ్లీష్లో చూసి మనకి ఎలా ఇంగ్లీష్లో ఉన్న స్క్రిప్ట్ని చూసి ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెబుతారు. జస్వంత్ ట్రై చేస్తావా? మ్యూట్లో ఉన్నావు. నచ శ్రేయో నిపశ్యామి హత్వా స్వజనం అహవే ఆహవే 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 నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? తెలుగులో అయినా పర్లేదు, ఇంగ్లీష్లో అయినా పర్లేదు.
నేను చెప్తాను గురుజీ. చెప్పండి శ్రేయిత. నచ శ్రేయోనుపాశ్చమి హాత్వా స్వజన మాహవే మాహవే నకంశే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. వెరీ గుడ్. నేను చెప్తా గురూజీ. ఎవరు? ప్రవళికన్ గురూజీ. చెప్పండి మీరు లాస్ట్. నచ శ్రేయోను పశ్యామి హాత్వా స్వజన మహావే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం మనం. మూడు సార్లు చదివి. నచ శ్రేయోను పశ్యామి నచ శ్రేయోను చ పశ్యామి నచ శ్రేయోను పశ్యామి నచ శ్రేయో చ పశ్యామి నచ శ్రేయోను పశ్యామి నచ శ్రేయో పశ్యామి హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే హత్వా స్వజనమాహవే. మొదటి 2 లైన్లు చదువుదాం. ప్రభుజీ ఆ రెండో లైన్ లో లాస్ట్ వర్డ్ ఒకసారి మళ్ళీ చెప్తారా? స్వజనమాహవే. స్వజనమాహవే. ఒకవేళ అది కష్టం అనిపిస్తే ఇంగ్లీష్ లో చూడండి. దాన్ని డివైడ్ చేశారు 3 పదాలుగా. స్వజనం ఆహవే, స్వజనం ఆహవే. ఓకే, 2 లైన్లు కలిసి చదువుదాం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే 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 నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. 3వ లైన్ చదువుదాం. నకాంక్షే విజయం కృష్ణ 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 నచ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ 3-4 లైన్ చదువుదాం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నకాంక్షే విజయం కృష్ణ సుఖాని చ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్ష విజయం నచ రాజ్యం సుఖాని చ. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ ఓకే, నా అంటే ఏంటి?
సంస్కృతంలో నా అంటే తెలుగులో నోర్ నోర్ చా గురుజీ చా ఆ? చా నోర్ నోర్ నా నా అంటే సంస్కృతంలో నా అంటే తెలుగులో ఏంటి? ఏనుగు గురుజీ ఆ, నేను గురుజీ నేను కాదు, అది తెలుగులో నా అంటే నేను అని. నార్ సంస్కృతంలో నోర్ జస్వంత్ చెప్పారు కదా, నార్ ఇంగ్లీష్ లో నార్ అంటారు, తెలుగులో లేదు కాదు. చ అంటే ఆల్సో ఆల్సో అంటే కూడా తెలుగులో. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇలాంటి పదాలు. నా, చ. రాజ్యం, రాజ్యం అంటే మనందరికి తెలిసిందే. కింగ్డమ్, పెద్ద కింగ్డమ్ అవసరం లేదు. విజయం అనేది కూడా మనకు తెలుసు. విజయం అంటే ఏంది? గెలవడం సక్సెస్. విక్టరీ సుఖం అంటే సుఖం సుఖాని హ్యాపీనెస్ మనకు తెలుసు కదా, సుఖం. నాకు సుఖం లేకుండా పోయింది అంటాం, దోమలు కొడుతున్నాయి, సుఖం లేకుండా పోయిందంటే హ్యాపీనెస్. సో ఆ విధంగా కొన్ని పదాలు మనకు తెలిసినవి ఉన్నాయి, మిగతావి చూద్దాం ఇప్పుడు. శ్రేయ మేలు, నచ అనుపశ్యామి గాంచలేకపోతున్నానంటే చూడలేకపోతున్నాను. ఈ యుద్ధం చేయటం వల్ల ఏమి ఉపయోగం ఉందో, వాట్ ఈస్ ద బెనిఫిట్, అది నేను చూడలేకపోతున్నాను. హత్వా చంపి, స్వజనం, స్వజనం అంటే నా వారిని, స్వ అంటే నా యొక్క, జనం అంటే నా జనాలు, నా ఫ్రెండ్స్, నా బ్రదర్స్, అలాగే నా యొక్క గురువు, నా యొక్క తాత, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆహవే యుద్ధంలో, నా కాంక్షే కోరను, విజయం విజయమును, కృష్ణ ఓ కృష్ణ, నచ రాజ్యం రాజ్యాన్ని కూడా, సుఖానిచ దాని వలన కలిగే సౌఖ్యములను కూడా. నాకు రాజ్యము వద్దు. రాజు ఉన్నారనుకోండి, రాజుకి ఎన్నో రకాల సుఖాలు ఉంటాయి. వెనకాల వాళ్ళు విసనకర్రతో వీస్తూ ఉంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఫీస్ట్ ఉంటుంది, ఏది కావాలంటే అది తినొచ్చు. ఆ విధంగా రాజుకు అన్ని రకాల ఫెసిలిటీస్, కంఫర్ట్స్ ఉంటాయి. నాకు ఆ కంఫర్ట్స్ వద్దు, ఆ రాజ్యము వద్దు. నా యొక్క బంధువులను చంపి తీసుకునే ఆ రాజ్యం నాకొద్దు, అలాగే దాని ద్వారా వచ్చే సుఖం వద్దు. ఈ విధంగా చెబుతున్నారు. ఓకే, కృష్ణ అంటే కృష్ణ. ఈ యుద్ధంలో ఏ పదం సంస్కృతంలో? ఆరెంజ్ ఇన్ దిస్ వార్. ఏంటి గురుజీ క్వశ్చన్ ఏంటి? ఆహవే ఆహవే యుద్ధంలో అంటే సంస్కృత పదం ఆహవే. స్వజనమును, సువచన గురుజీ హత్వా స్వజనం, స్వజనం చంపడం సంస్కృతంలో ఏంటి? హత్వా గురుజీ హత్వా. ఏ విధంగా శ్రేయస్సు, శ్రేయస్సు శ్రేయున్ గురుజీ ఆ? శ్రేయున్ శ్రేయ కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను. ప్రభుజీ కాంచలేకపోతున్నాను నాట్ ఏబుల్ టు సీ, నాకాంక్షే గురుజీ నాట్ ఏబుల్ టు సీ నాకాంక్షే కాదు. నచాను పశ్యామి నచ అనుపశ్యామి, ప్రవల్లిక, వెరీ గుడ్. కాంచలేకపోతున్నంటే నచ అనుపశ్యామి. తదనంతర విజయమును గాని అంటే విజయం, రాజ్యమును గాని రాజ్యం, సుఖమును గాని సుఖాని నేను కోరను. కోరను అంటే ఏంది సంస్కృతంలో? కోరుకోను. నకాంక్షే నకాంక్షే అంటే నేను కోరుకోను. ఓకే. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను. తదనంతర విజయమును గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను.
I do not see how any good can come from killing my own kinsmen in the battle, nor can I, my dear Krishna, desire any subsequent victory, kingdom, or happiness. సో ఈ విధంగా అర్జునుడు ఆ తన రథాన్ని రెండు సైన్యాల మధ్యలో ఉంచమని చెబితే కృష్ణుడు తీసుకెళ్ళి ఉంచారు. అప్పుడు అక్కడున్న బంధువులని మిత్రులని అందరిని చూసి వీళ్ళందరిని చంపి వల్ల నాకేమి బెనిఫిట్ వస్తుంది, కాబట్టి నాకు ఆ రాజ్యము వద్దు, ఆ విజయము వద్దు, ఆ సుఖం వద్దు, ఏమీ వద్దు అని చెప్తున్నాడు. ఓకే. నచ శ్రేయోను పశ్యామి, నేను ఎటువంటి శ్రేయస్సుని చూడలేకపోతున్నాను. హత్వ, చంపడం ద్వారా, స్వజనం, నా యొక్క బంధుమిత్రులని, ఆహవే, ఈ యుద్ధంలో, కాబట్టి నకాంక్షే, నేను కోరుకోను. ఏం కోరుకోవు నువ్వు? విజయం, నాకు విజయం వద్దు. రాజ్యం కూడా వద్దు. సుఖం కూడా వద్దు. ఈ మూడు వద్దని చెబుతున్నాడు. ఓకే, 3 సార్లు చదువుదాం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. విజయం రాజా. ఓకే, ఎవరన్నా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్తాను గురుజీ. చెప్పు శ్రీత. నచ శ్రేయోను పశ్యామి హత్వ స్వజనమాహవే, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. వెరీ గుడ్. థ్యాంక్ యూ గురుజీ. చెప్పండి. అచ శ్రేయోని పశ్యామి హత్వా స్వజనమాహవే, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. బాగా చెప్పావు జస్వంత్. థ్యాంక్ యూ బ్రదర్. గురుజీ చెప్పండి. నేను చెప్తా. చెప్పు. నచ శ్రేయోన పశ్యామి హత్వా స్వజనమాహవే, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. జై. గురూజీ నేను చెప్పొచ్చా? చెప్పు ప్రవళిక. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ. చూడకుండా చెప్పావా? అవును గురూజీ. వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? సరే, నెక్స్ట్ మిగతా వాళ్ళు గురువారం రివిజన్ క్లాస్ ఉంటుంది కదా, అప్పటికల్లా నేర్చుకోండి. ఇది ఎలా ప్రభుజీ చెప్పు జస్వంత్.
మళ్ళీ మాకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 36 శ్లోకాస్ అయినాక 18 శ్లోకాస్ ఒక మాడ్యూల్. ఫస్ట్ 18 శ్లోకాస్ మనం చూసాం. ఇప్పుడు 33, 34, 35, 36 ఓకే అయినాక 19 నుండి 36 వరకు ఒక రోజు, మళ్ళీ ఓకే 1 నుండి 18 దాకా రివిజన్ ఒక రోజు, అట్లా. ఓకే పూర్వజీ. మళ్ళీ ఫస్ట్ ఓకే కూడా అడుగుతారా? ఆ? మళ్ళీ ఫస్ట్ కూడా అడుగుతారా? ఆ, ఆ. లేకపోతే మర్చిపోతాం మనం. మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మన బ్రెయిన్కి అంత మెమరీ పవర్ పెరిగిద్ది. మన బ్రెయిన్ గురూజీ మీరు ఒకసారి స్టోరీ చెప్పగలరా ఒకరోజు? ఏ స్టోరీ? అదే భగవద్గీత. భగవద్గీతనా? ఉమ్, సరే, మనం మహాభారతం నుండి కొంచెం చెబుతాను నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఓకే మీలో గురూజీ. చాలా మందికి అర్జునుడు ఎవరు, అర్జునుడి తల్లి పేరేంటి, ఇవన్నీ తెలియట్లేదు. సో మహాభారతం చెబుతాను కొంత. ఓకే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆ, ఇప్పుడు ఈ శ్లోకం చదువుదాం. ఇది ఎలా ఉచ్చరించాలో నేర్చుకుందాం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన. ఒకవేళ మీకు తెలుగులోది భోగైర్ జీవితేన అనేది కష్టంగా ఉంటే ఇంగ్లీష్లో చూడండి, దాన్ని 2 పదాలుగా విడదీశారు. భోగైర్ జీవితేన. కిం భోగైర్ జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. సో ఆ విధంగా దీన్ని చదవాలి. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. సో ఈ విధంగా దీన్ని ఉచ్చరించాలి. జస్వంత్ ప్రభు, మీరు ఒకసారి ఇంగ్లీష్ లో చూసి చెప్పండి ఇప్పుడు. సరే ప్రభుజీ. కిం నో మిగతా వాళ్ళు మాట్లాడకండి. గోవింద కిం భోగే జీవితేన వా ఏషాం అర్థే కానక్షితాం నో రాజ్యం భోగ సుఖాని చ. కాంక్షితం. కాంక్షితం. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. ఓకే, ఇంకెవరైనా ట్రై చేస్తారా? గురూజీ నేను చెప్పొచ్చా? చెప్పు ప్రవల్లిక. కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. కిం భోగై జీవితేన వా యోషామర్దే కాంక్షితానో రాజ్యం భోగః సుఖాని చ. అది యోగా, అది ఏషామర్దే. ఓకే, ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఒకరు లాస్ట్. నేను చెప్తాను గురుజీ. చెప్పు శ్రీత. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్య భోగ సుఖాని చ. ఓకే, కిం ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. ఓకే, సరే, ఇప్పుడు దీన్ని 3 సార్లు చదివి నేర్చుకుందాం. కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం కిం భోగైర్జీవితేన వా కిం జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. కిం జీవితేన వా. మొదటి 2 లైన్లు చదువుదాం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా
किं नो राजेन गोविन्द రాజేన గోవింద కిం భోగే జీవితేన వా किं नो राजेन गोविन्द किं भोगैर्जीवितेन वा కిం నో రాజేన గోవింద కిం భోగే జీవితేన వా तेन वा మూడో లైన్ చదువుదాం. येषामर्धे काङ्क्षितं नो केषामर्धे కాంక్షితం నో येषामर्धे काङ्क्षितं नो కాంక్షితం నో येषामर्धे काङ्क्षितं नो मध्ये कांक्षितं नो राज्यं भोगा सुखानि च రాజ్యం సుఖాని చ राज्यं भोगा सुखानि च రాజ్యం సుఖాని చ राज्यं भोगा सुखानि च సుఖాని చ येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ మొత్తం శ్లోకం చదువుదాం. किं नो राजेन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च किं नो రాజేన గోవింద కిం భోగే జీవితేన వా ఏషామర్థకాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च కిం నో రాజేన గోవింద కిం భోగే జీవితేన వా ఏషామర్థకాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ सुखानि च ఓకే. కిం అంటే ఏమిటి, వాట్. కిం నా మాకు, రాజ్యేన రాజ్యము, గోవింద ఓ కృష్ణ. గోవింద అంటే కృష్ణుడి పేరు అన్నమాట. ఇది అందుకే మనం తిరుపతి వెళ్తే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం, అది కృష్ణుడి పేరు. గోవి తిరుపతి ఆ గోవింద అంటే మన యొక్క ఇంద్రియాలకి, సెన్సెస్ కి హ్యాపీనెస్ ఇస్తారన్నమాట. వన్ హూ గివ్స్ హ్యాపీనెస్ టు ద సెన్సెస్ ఈజ్ గోవింద. కిం ఏమి, భోగై సుఖము, జీవితేనవ జీవితమైన, ఏషాం ఎవరి, అర్ధే కొరకైతే, కాంక్షితం కోరబడినదో, నహ మాచే, రాజ్యం రాజ్యము, భోగ భౌతిక భోగము, సుఖాని సుఖము చ కూడా. సో ఈ విధంగా మనకు ఆల్రెడీ కొన్ని పదాలు తెలుసు. రాజ్యేన అంటే తెలుసు రాజ్యం, గోవింద అంటే కృష్ణుడి పేరు, కిమ్ అనేది 2 సార్లు వచ్చింది, అంటే వాట్ ఏమిటి అని అనమాట. కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవ. ప్రభుజీ చెప్పు. ఫస్ట్ ఏమో కిమ్ అంటే ఏమి లాభము, ఇక్కడ లాస్ట్ ఏమో కిమ్ అంటే ఏమి అని ఉంది. యాక్చువల్గా ఒరిజినల్గా అయితే కిమ్ అంటే ఏమి అంతే, వాట్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఇంప్లాయిడ్ మీనింగ్ ఇచ్చారు. ఈ కాంటెక్స్ట్ లో కిమ్ అంటే వాట్ ప్రాఫిట్ అని. సో ఆ విధంగా దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. కాంటెక్స్ట్ వైజ్ కొంచెం మారుతుంది. ఓకే ప్రభు. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ చూద్దాం. ఓ గోవింద అంటే గోవింద, మేము, మేము అంటే మాకు. ఏ పదం? సహా
యాక్చువల్ గా అది నహ నహ అది పొరపాటున సహా అని వచ్చింది నహ. ఓకే. ఎవరి కొరకైతే ఎవరి కొరకైతే వెరీ గుడ్. ఏషామర్దే. ఎవరి కొరకైతే అంటే ఏషామర్దే. రాజ్యమును రాజ్యేన రాజ్యేన రాజ్యేన. సుఖమును సుఖాని ఆ సుఖాన్ని. కాకపోతే ఇక్కడ భోగై భోగై అని ఉంది కదా అది. చివరకు జీవితమును జీవితంలో జీవితేనవా జీవితేనవా కోరుకుంటున్నాము. ఫర్ ద సేక్ అర్తే ఆ ఎవరికైతే కోరుకుంటున్నామో. ఓకే, ఇది అన్ని పదాలు లేవులే ఇక్కడ. ఎందుకంటే ఈ 32, 33, 34, 35 ఈ 4 శ్లోకాలు కలిపి ఉన్నాయి. నేను దాన్ని డివైడ్ చేశాను. దానివల్ల కొన్ని పదాలు ఆ, ముందుకి వెనక్కి అవి ఉంటాయి. వారే ఇప్పుడు ఇది కూడా ఉండదు. ఈ యుద్ధ రంగంలో ఇది కూడా తర్వాత శ్లోకాల్లో వస్తుంది. నిలబడినప్పుడు వాటి వలన మాకు మాకు అంటే నహ ఉపయోగం ఏమిటి? ఎవరు చెబుతారు ఉపయోగం ఏమిటి అనేది? ఉపయోగం ఆ, ఉపయోగం ఏమిటి? వెరీ గుడ్. కిమ్ ఏమి లాభము? ఆ విధంగా. వెరీ గుడ్. ఓ గోవింద, ఆఫ్ వాట్ అవైల్ టు అస్ ఆర్ ఏ కింగ్డమ్, హ్యాపీనెస్ ఆర్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ when all those for whom we may desire them are now arrayed on this battlefield. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి? ఓకే. కిమ్ నో అంటే ఏం ఉపయోగం? నో మాకు రాజ్యేన ఈ రాజ్యం వస్తుంది, కానీ మా తాత చనిపోతారు, మా గురువు చనిపోతారు, ఇంకేం ఉపయోగం గోవింద? కిం భోగైర్ జీవితేనవా మాకేం సుఖం వచ్చింది దానివల్ల? ఏషామార్దే కాంక్షితంను ఈ రాజ్యం కోరుకుంటున్నదే వాళ్ళ కోసం, వాళ్ళతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాము. వాళ్ళే లేకపోతే ఇంకేం ఉపయోగం అని అడుగుతున్నారు అనమాట. ఏషామర్దే కాంక్షితంలో రాజ్యం భోగ సుఖాన్ని ఈ రాజ్యము సుఖము ఇవన్నీ మన స్నేహితులతోటి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటాం. కానీ ఇవన్నీ వస్తాయి, కానీ వాళ్ళు ఉండరు, వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడేం ఉపయోగం ఇవన్నీ అని అడుగుతున్నాడు. అందుకే నేను యుద్ధం చేయను. ఓకే, 3 సార్లు చదువుదాం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. కిమ్నో రాజేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. కిమ్నో రాజేన గోవింద జీవితేన వా కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. కిమ్నో రాజేన గోవింద జీవితేన వా రాజ్యం ఓకే, ఎవరైనా మెమరైజ్ చేస్తే చెప్పండి. నేను ప్రభుజీ చెప్తాను గురుజీ. జస్వంత్ తర్వాత శ్రీహిత. కిమ్నో రాజేన గోవింద కిం భోగే జీవితేన వా ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ. శ్రీహిత.
किं नो राज्येन गोविन्द किं भोगे जीवितेन वा एषमाद्य काङ्क्षितं नो राज्यं भोगसुखानि च వెరీ గుడ్. ఇంకెవరికైనా మెమరైజ్ అయిందా? గౌతమ్ కృష్ణ. రాలేదు గురూజీ. సరే సరే. లిఖిత కూడా రాలేదా? రాలేదు గురూజీ. సరే సరే, గురువారం కల్లా నేర్చుకోండి. ఓకే గురూజీ. సరే, ఇప్పుడు మనం 30 లాస్ట్ శ్లోకం నేర్చుకుందాం ఈ రోజుకి. ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూద్దాం. ఈమె అవస్థిత. జస్వంత్ మ్యూట్ చేసుకో. ఈమె ఇక్కడ ఎస్ లా ఉంది కదా, ఇది ఆ అన్నమాట. కాకపోతే దాన్ని మనం కాన్షియస్ గా ప్రొనౌన్స్ చేయం. తయిమే వస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ. తయిమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ. ఈ పేర్లన్నీ ఇంతకుముందు కూడా వచ్చినాయి. ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, మా నాన్నలు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, పితామహ అంటే ఎవరు? తాతలు. వీళ్ళందరూ ఉన్నారని ఇప్పుడు చెబుతున్నారు కృష్ణుడు. అర్జునుడు మళ్ళీ చెబుతున్నాడు. ప్రభుజీ, చెప్పు జస్వంత్. పితామహ అంటే గ్రాండ్ పేరెంట్స్, మరి పేరెంట్స్ అంటే పితర అంటే తండ్రులు. ఓకే ఓకే. మాతృ అంటే మదర్. మాతృదేవో భవ అంటారు కదా. మాతృ అంటే మదర్, పితృ అంటే ఫాదర్. ఓకే. ఇక్కడ ఓన్లీ పితర అన్నారు ఎందుకంటే ఆడవాళ్ళు యుద్ధానికి వెళ్ళరు కాబట్టి ఓన్లీ జెంట్సే ఉన్నారు అక్కడ, కాబట్టి పితర. ఓకే, జస్వంత్ కెన్ యూ రీడ్? ఓకే ప్రభుజీ. తతైం వాస్థిత యుద్ధే మళ్ళీ చెప్పు ఫస్ట్ లెటర్. ఐం కాదు, ఇమే. తైమే వస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్ తథైవ చ పితామహ. వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తా గురుజీ. చెప్పండి. తయిమే వస్థిత యుద్ధే ప్రాణం శక్తైవ దానాని కాదు, ధనాని. ధనాని చ ఆచార్య పితర పుత్ర తదైవ చ పితామహ. రెండో లైన్ మొదటి పదం చెప్పు మళ్ళీ. ప్రాణం శక్తైవ. త్యక్వేవ కాదు, ప్రాణాం త్యక్త్వా. ఒకవేళ తెలుగులో కష్టంగా ఉంటే ఇంగ్లీష్ లో చూడండి, ప్రాణాం త్యక్త్వా. ఓకే గురుజీ. ఇంకెవరైనా ట్రై చేస్తారా? గురుజీ చెప్పు. తైమే వస్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తదైవ చ పితామహ. ఓకే, సరే. ఇప్పుడు నేర్చుకుందాం. 3 సార్లు చదువు. తయిమేవ స్థితా యుద్ధే. తైమేవ స్థితా యుద్ధే. తయిమేవ స్థితా యుద్ధే
सैमेव स्थिता युद्धे సయిమేవ స్థితా యుద్ధే सैमेव स्थिता युद्धे ప్రాణాం త్యక్త్వా ధనాని చ प्राणां त्यक्त्वा धनानि च ప్రాణాం త్యక్త్వా ధనాని చ प्राणां त्यक्त्वा धनानि च ప్రాణాం త్యక్త్వా ధనాని చ प्राणां त्यक्त्वा धनानि च మొదటి 2 లైన్లు చదువుదాం. తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ सैमेव स्थिता युद्धे వాదనాని చ తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఓకే, 3వ లైన్ చదువుదాం. ఆచార్య పితర పుత్ర आचार्य पितरः पुत्रः ఆచార్య పితర పుత్ర ఆచార్య पितरः पुत्रः ఆచార్య పితర పుత్ర आचार्य पितरः पुत्रः తథైవ చ పితామహ तथैव च पितामहः తథైవ చ పితామహ తథైవ పితామహః ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ ఆచార్య పితరః పుత్రః తథైవ చ పితామహః ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ आचार्य పితరః పుత్రః తథైవ చ పితామహः. ఓకే, మొత్తం శ్లోకం చదువుదాం. తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ तायिमे युद्धानां त्यक्त्वा प्रदानि च ఆచార్య పితరః పుత్రః తథైవ చ పితామహः. తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ तैमे स्थिता युद्धे ప్రాణాం आचार्य पितरः पुत्रः తథైవ చ పితామహः. ఓకే, ధనాని, ధనం అంటే ఏంది? ప్రభుజీ డబ్బు డబ్బు గురుజీ వెరీ గుడ్. సంస్కృతంలో తెలుగులో రెండు ఒకటే అర్థం. ధనం అంటే డబ్బు, ప్రాణం అంటే ప్రాణం అంటే లైఫ్. లైఫ్ ఎయిర్. మనం అందరం గాలిని పీల్చుకుంటున్నాం, ప్రాణవాయువు. ప్రాణం అంటే లైఫ్. వాళ్ళు లైఫ్నే వదిలేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ అందరం చావుకు భయపడతాం మనం. ఒక చిన్న పిల్లని ఒక ఎత్తులో ఉంచి కిందకు దూకమన్నాం అనుకోండి, దూకదు. చిన్న పిల్లకు కూడా తెలుసు, నేను దూకితే దెబ్బ తగులుతుంది, నా లైఫ్ డేంజర్లో ఉంటుంది, నేను చనిపోతాను అని. అందరం మృత్యువుకు భయపడతాం. కానీ ఇక్కడ ఈ యుద్ధంలో ఉన్న వాళ్ళు మృత్యువుకి భయపడరు అనమాట. వాళ్ళు చావును చనిపోయినా పర్లేదని వచ్చారు ఆల్రెడీ. ధనం పోయినా పర్వాలేదు. ఎవరెవరు వాళ్ళు? ఆచార్యులు, పితర, తండ్రులు, పుత్ర, కొడుకులు, పితామహ, తాతలు. ఇప్పుడు మిగతా పదాలకు చూద్దాం. తే వారందరూ, ఇవి అవస్థిత నిలిచున్నారు. వాళ్ళందరూ నుంచొని ఉన్నారు, కూర్చోలేదన్నమాట. యుద్ధంలో అందరు నుంచొని ఉన్నారు, రెడీగా ఉన్నారు. యుద్ధ రంగంలో. చెప్పు. ఈ యుద్ధం 16 days జరిగిందా? ఈ యుద్ధం 18 days జరిగింది. 18 days. 10 days. ఉన్నారా? లేదు. అప్పట్లో యుద్ధము ఓన్లీ సన్ రైజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సన్ సెట్ అవగానే ఎండ్ అయిపోతుంది. సన్ రైజ్ టు సన్సెట్.
సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. నైట్ పూట యుద్ధం చేసేవాళ్ళు కాదు, ఇప్పట్లో లాగా కాదనమాట. ఇప్పుడైంది నైట్ కూడా యుద్ధం చేస్తారు, కానీ అప్పట్లో నైట్ మళ్ళీ వెళ్ళి ఎవరి ఇంట్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. పాండవులు కౌరవులు కలిసి కూడా కూర్చొని పార్టీ చేసుకుంటారు. నైట్ అంతా మామూలుగానే ఉంటుంది. మరి గురూజీ ఒకసారి నైట్ కూడా యుద్ధం చేశారు కదా. ఆ తర్వాత స్టార్ట్ అయింది. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశారు. భీష్ముడు ఉన్నంత కాలం వాళ్ళు ఫాలో అయ్యారు. భీష్ముడు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు వచ్చారు కదా. ద్రోణాచార్యుడు 5 రోజులు ఉన్నాడు కమాండర్ గా. భీష్ముడు 10 రోజులు కమాండర్ గా ఉన్నారు కౌరవులకి. ద్రోణాచార్యుడు 5 రోజులు ఉన్నారు. తర్వాత కర్ణుడు 2 రోజులు ఉన్నారు. ఒక రోజు ఈయన శల్యుడు ఉన్నారు. ద్రోణాచార్యుడు వచ్చినాక వాళ్ళు బ్రేక్ చేశారు ఇంకా ఎటికేట్ ని ఈ రూల్స్ ఉంటాయి కదా, రూల్స్ బ్రేక్ చేసి ఇంకా అప్పుడు నైట్ కూడా యుద్ధం చేయటం మొదలు పెట్టారు. మామూలుగా అయితే డే టైంలోనే చేసుకునేవాళ్ళు యుద్ధం. ప్రాణాలను తెక్వా విడిచి. బేసిక్గా ఆయన ప్రశ్న ఏంటంటే అన్ని రోజులు నుంచొని ఉన్నారా అని. అన్ని రోజులు నుంచొని లేరు. డే టైంలో యుద్ధం చేస్తారు, నైట్ కూర్చుంటారు, పడుకుంటారు. అప్పుడు కొన్ని రోజులు నైట్ కూడా చేశారు. ఆ సమయంలో అందరూ అలిసిపోయారు అన్నమాట. అలిసిపోయి బ్రేక్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం కొంతసేపు బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తీసుకొని పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. తర్వాత తెక్వా విడిచి ధనాన్ని అంటే డబ్బు సంపత్తి, చ కూడా ఆచార్య గురువులు, పితర తండ్రులు, పుత్ర కుమారులు, తత అలాగే ఏవ నిశ్చయముగా, చ కూడా పితామహ తాతలు. సో వీళ్ళందరూ కూడా ప్రాణాలని ఇది అన్ని శ్లోకాలు కలిసి ఉన్నాయి అని చెప్పాం కదా, కాబట్టి అన్ని పదాలు ఇక్కడ ఉండవు. ఓ మధుసూదన, గురువులకి ఏం పదమే వాడారు సంస్కృతంలో? గురువులు ఆచార్య. తండ్రులు పుత్ర పితరః. పుత్రులు పుత్ర. తాతలు పితామహ. ఇంక మిగతావన్నీ తర్వాత శ్లోకాల్లో వస్తాయి. మేనమామలు, మామలు, మనుమలు, భావమర్దులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను ధనాన్ని త్యజించడం అంటే వదిలేయడానికి, విడిచిపెట్టడానికి. వెరీ గుడ్. తెక్వా సిద్ధపడి, నా ఎదుట నిలబడి అవస్థిత. కరెక్ట్. నన్ను చంపగోరినప్పటికీ నేను ఎందుకు వారిని చంపగోరాలి. ఇవి తర్వాత శ్లోకాల్లో వస్తాయి. ఓ మధుసూదన, వెన్ టీచర్స్, ఫాదర్స్, సన్స్, గ్రాండ్ ఫాదర్స్, మెటర్నల్ అంకుల్స్, ఫాదర్ ఇన్ లా, grandsons, brother-in-law, and other relatives are ready to give up their lives and properties and are standing before me, why should I wish to kill them, even though they might otherwise kill me? వాళ్ళు నన్ను చంపినా పర్లేదు, నేను మాత్రం వాళ్ళని చంపను. ఈ విధంగా అర్జునుడికి అసలు ఇష్టం లేదు యుద్ధం చేయటం. తే ఇమే వీళ్ళందరూ నా ఎదుట అవస్థిత నిలబడి ఉన్నారు ఈ యుద్ధ రంగంలో. ప్రాణం తెక్వా ధనాన్ని, వాళ్ళ ప్రాణాలను వదిలేయటానికి, వాళ్ళ ధనాన్ని వదిలేయటానికి. చనిపోయామనుకోండి, మన ధనాన్ని వదిలేసినట్టే కదా. మీరు అనుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్ నాదే అని, కానీ చనిపోయినాక ఆ ఫోన్ వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. అదే విధంగా వీళ్ళందరూ కూడా ప్రాణాలని, ధనాన్ని వదిలేసి రెడీగా వెళ్తున్నారు. ఎవరు వాళ్ళు? గురువులు, ఆచార్య, పితర తండ్రులు, పుత్రులు, తథైవ అలాగే పితామహ తాతలు. సరే, 3 సార్లు చదువుదాం. తయమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా తదాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ.
తయమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవాచ పితామహ. తయమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవాచ పితామహ. ఓకే, ఓకే, మీకు ఎవరికైనా మెమరైజ్ అయితే చెప్పండి. గురూజీ నేను చెప్తాను. చెప్పు శ్రీత. ఇమే చ అవస్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవాచ పితామహ. ఎక్సలెంట్. ప్రభుజీ థ్యాంక్ యూ గురూజీ. చెప్పు. సైమే అవస్థితానా ప్రభుజీ? అది అవస్థిత, కాకపోతే మనం అని ప్రొనౌన్స్ చేయకూడదు అక్కడ. అవస్థితానా? ఆ, ఓకే ప్రభుజీ. ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి. తైమే వస్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రః తథైవాచ పితామహ. వెరీ గుడ్. ఇంకెవరైనా నేర్చుకున్నారా? చెబుతావా దేవసేన? సరే, ఈరోజు శ్లోకాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. చిన్నగా మీకు వీలున్నప్పుడు రోజు కొంచెం, మండే కొంచెం సేపు, ట్యూస్డే కొంచెం సేపు అలా నేర్చుకొని గురువారం రివిజన్ క్లాస్ కల్లా నేర్చుకోండి. గురూజీ ఒక డౌట్ ఉంది. అడగండి. భీష్మ పితామహ అంబసయం మీరు ఎందుకు మరణించారా? ఒక్కసారి ఆ స్టోరీ చెప్తారా? భీష్మ పితామహ అంబసయం మీద ఎందుకు మరణించారు? ఒకసారి స్టోరీ చెప్తారా? అంబసయ మీద ఎందుకు మరణించారు? ఓకే. భీష్మ పితామహుడికి వాళ్ళ నాన్న శంతను మహారాజు అన్నమాట. వాళ్ళ నాన్న శంతను మహారాజు ఆయన రాజు, శంతన మహారాజు. అయితే ఆయన ఒక ఆమెని వరిస్తారన్నమాట. వరించడం అంటే ఇష్టపడతారు. సత్యవతి అనే ఒక ఆమెను ఇష్టపడతారు. అయితే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, సత్యవతిని. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్న చెబుతారనమాట. సత్యవతి వాళ్ళ నాన్న, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, కానీ మా అమ్మాయి వాళ్ళ పిల్లలు రాజు అవ్వాలి, అప్పుడే నేను ఒప్పుకుంటానంటారు. అప్పుడు శంతను మహారాజు చెబుతారనమాట, సరే సరే, నేను మీ అమ్మాయి యొక్క పిల్లల్నే. శంతను మహారాజుకి బాధ ఇస్తుంది అనమాట. అరే, ఆల్రెడీ భీష్ముడు ఉన్నారు నా కొడుకు, ఆయన రాజు అవ్వాలి, కానీ మళ్ళీ ఆయన పెద్దవాడు, ఆయన రాజు అవ్వాలి, కానీ ఈ అమ్మాయి యొక్క పిల్లల్ని ఎలా రాజు చేస్తానని చెప్పి ఇంటికి వస్తాడు. కానీ బాధలో ఉంటాడు అనమాట, ఆమెను పెళ్లి చేసుకోలేకపోతున్నానే అని. అది భీష్ముడికి తెలుస్తుంది. భీష్ముడికి తెలిసి వేరే వాళ్ళ ద్వారా ఆ సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెబుతారనమాట, దయచేసి మీ అమ్మాయిని సత్యవతిని మా నాన్నకి ఇచ్చి పెళ్లి చేయండి, మీ అమ్మాయికి ఎవరైతే పుడతారో వాళ్ళనే రాజుగా చేస్తామని అనగానే, అప్పుడు ఆ సత్యవతి వాళ్ళ నాన్న అంటారనమాట, ఓకే, నువ్వు రాజు కావు, మా అమ్మాయి వాళ్ళ
మా అమ్మాయికి ఎవరైతే పుడతారో వాళ్ళే రాజులు అవుతారు. కానీ నెక్స్ట్ జనరేషన్లో మీ కొడుకులు వచ్చి రాజు అవుతామంటారు, మా మనవళ్ళు రాజు అవరు అని అంటాడనమాట. అనగానే ఇక నా సరే, నా కొడుకులు రాజ్యం తీసుకుంటారని చెప్పి బాధపడుతున్నావు కదా, నేను అసలు పెళ్ళే చేసుకోను. పెళ్ళే చేసుకోను. పెళ్లి చేసుకోకపోతే ఇక పిల్లలే ఉండరు. కాబట్టి ఎప్పటికీ మీ సంతానమే, మీ అమ్మాయికి వచ్చిన సంతానమే వాళ్ళే రాజులు అవుతారని చెబుతారనమాట. చెప్పగానే అప్పుడు ఆ విధంగా నేను పెళ్లి చేసుకోను అనేది చాలా కఠినమైన నిర్ణయం అన్నమాట. ఆ నిర్ణయం ఆ, వాళ్ళ నాన్న యొక్క హ్యాపీనెస్ కోసం ఆయన తన సొంత హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేశారు. అప్పుడు వాళ్ళ నాన్న శంతను మహారాజు ఆ, ఆయన మీద చాలా సంతోష ఆ, ఆయన త్యాగాన్ని చూసి, ఆ సాక్రిఫైస్ చూసి ఒక వరం ఇస్తారన్నమాట. మీరు నువ్వు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోతావు. ఆ ఆ విధంగా మీకు ఇచ్ఛామృత్యు. ఇచ్ఛామృత్యు అంటే మనకి ఇచ్ఛామృత్యు లేదు, మనం ఎప్పుడు చనిపోతాం మనకే తెలియదు. కానీ భీష్ముడు కోరుకోవచ్చు అన్నమాట, ఈ సమయంలో నేను చనిపోవాలని. ఆ విధంగా ఆయన ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది అన్నమాట. అందుకని ఆ భీష్ముడిని దొంగసాటుగా అర్జునుడు బాణాలు వేస్తారు. ఎందుకంటే భీష్ముడిని చంపటం అంత సులభం కాదు. శిఖండిని ముందు నిలబెట్టి శిఖండిని చూసి, ఓ ఈ శిఖండి ఆడ కాదు మగ కాదు అని చెప్పి భీష్ముడు నేను పోరాడనని కింద పెడతాడు బాణాలు. అప్పుడు వెనకాల శిఖండి వెనక నుండి అర్జునుడు బాణాలు వేస్తారన్నమాట. ఎన్ని బాణాలు వేస్తారంటే 2 బాణాల మధ్యలో ఒక వేలు కూడా పెట్టలేం, అన్ని బాణాలు వేస్తారు భీష్ముడికి. ఎందుకంటే భీష్ముడు పడిపోతే గాని యుద్ధం గెలవలేరు. అందువల్ల అర్జునుడు ఆ విధంగా బాణాలు వేయగానే భీష్ముడు అలా పడిపోతారు యుద్ధ రంగంలో. ఆ బాణాల మీదే పడుకుంటారు. పడుకొని ఇంకా ఆయనకి దాహం అవుతుంటుంది. నాకు దాహం అవుతుంది అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ చాలా గిన్నెల్లో బంగారు చెంబులు, బంగారు బిందెల్లో నీళ్లు తీసుకొస్తారు. నాకు ఈ నీళ్లు కాదు కావాల్సింది, నాకు గంగ కావాలంటారు. అప్పుడు అర్జునుడు ఒక బాణం వేసి భూమి మీదకి గంగాదేవిని ఆహ్వానిస్తారనమాట. ఆ గంగా నది వచ్చి భీష్ముడి నోట్లో పడుతుంది అనమాట. దాని తర్వాత ఇకన ఆ విధంగా కొన్ని రోజులు అక్కడే వెయిట్ చేసి ఉత్తరాయణం వచ్చినాక అప్పుడు భీష్ముడు తన శరీరాన్ని వదిలేస్తారన్నమాట. ప్రభుజీ, హరే కృష్ణ, చెప్పు. యాక్చువల్ గా భీష్ముడు మంచి అతనే కదా. భీష్ముడు మంచి డివోటి, మంచి భక్తుడు. కానీ వాళ్ళ నాన్న కోసము కౌరవుల సైడ్ పోరాడతారు. ఇక్కడ చూడొచ్చు, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నారు. అర్జునుడు బాణం వేసి గంగా నదిని తీసుకొచ్చి భీష్ముడి నోట్లో పడే విధంగా చేశారు. ఆయన భీష్ముడు ఆ సమయంలో ఒక వ్రతం చేసి ఓవు తీసుకుంటారన్నమాట. ఎవరైతే సింహాసనం మీద కూర్చున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని. సో ఆ విధంగా ఆ సమయంలో కౌరవులు ఈ ధృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చున్నారు కాబట్టి నేను ఆల్రెడీ వ్రతం తీసుకున్నాను, ఓవు తీసుకున్నాను, ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ఆ విధంగా కౌరవుల తరపున పోరాడారు. గురూజీ, అంబసం మీద భీష్ముడు ఉంటాడు కదా, పోయిన జన్మలో ఆయనకు శాపం ఉంది అంటారు కదా, అంబసయం మీద ఉండడానికి కూడా. అంపశయ్య మీద ఉండటానికి కూడా గత జన్మలో ఏదైనా శాపం ఉందా? ఉంది. ఎందుకంటే భీష్ముడు ఆయన అష్టవసువులు అని ఉంటారన్నమాట. ఆయన ఒక రాజుగా జన్మిస్తాడనమాట. జన్మిస్తే ఆయన దారిలో ఒక పాము అడ్డంగా ఉందని ఒక ముళ్ళ అంబసంలో వేస్తే ఆ పాము గిలిగిల కొట్టుకుంటా చనిపోయి శాపం ఇచ్చింది, నాకు ఇలా చేసిన వాడు కూడా ఇలా అంబసయం మీద మరణిస్తాడని. అదే నా స్టోరీ. ఈ స్టోరీ నాకు తెలియదు. అంటే మహాభారతంలో ఇచ్చారో లేదో తెలియదు నాకు ఇది.
వచ్చేది ఏంటంటే ఆయన అష్టవసువుల్లో ఒక వ్యక్తి, ఆయన ఒక ఆవుని దొంగిలిస్తారన్నమాట. ఆయన కోసం వాళ్ళ మిగతా 7గురు ఆవుని దొంగిలిస్తే వాళ్ళకి శాపం వస్తుందన్నమాట. మిగతా 7గురు అంత తప్పు చేయలేదు, మీరందరూ త్వరగా తిరిగి వస్తారని. ఆ విధంగా శంతను నుండి గంగాదేవికి ఆ 7గురు పుడతారు. పుట్టగానే ఆమె వాళ్ళని నీటిలో ముంచి వేస్తుంది. వాళ్ళ 7గురు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అవును గురూజీ, ఆ స్టోరీ కూడా చూసాను. కానీ భీష్ముడు మాత్రం నువ్వు ఈ 7గురు యొక్క కష్టాన్ని కూడా నువ్వే అనుభవించాలి అని భీష్ముడికి చెబుతారు అనమాట. ఎందుకంటే పెద్ద అపరాధం నువ్వే చేసావు కాబట్టి. ప్రభుజీ, ఆ, ఈ ఫోటోలో భీష్ముడు హెడ్ దగ్గర ఉన్నది ఎవరు? భీష్ముడికి హెడ్ దగ్గర పైన హెడ్ దగ్గర దుర్యోధనుడు అనుకుంటా. దుర్యోధనుడు ఈ గిన్నెలో తీసుకొచ్చాడు నీళ్లు. అది నాకు వద్దని చెబుతాడు భీష్ముడు. నాకు డైరెక్ట్ గా గంగా కావాలని చెబుతాడు. సరే, అయితే నెక్స్ట్ టైం కొంచెం మహాభారతం శ్రీత అడిగింది కొంచెం స్టోరీ చెబుతారని, నెక్స్ట్ టైం కొంచెం మహాభారతం కూడా చర్చిద్దాం. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ఓకే, నెక్స్ట్ హరే కృష్ణ గురు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గురూజీ.